దేవుడు అంటున్నారు ఏమని? ద్వితీయోపదేశంలో 6వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక్క విషయం మీ ముందు ఉంచుతున్నాను. కొంతమంది యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమే కదా వచ్చింది, అంతకుముందు నుంచి ఎవరున్నారు అని అనుకునేవాడు చెప్పుకుంటున్నారు. ఇది ఏదో తెలియని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు అంతకుముందు ఆత్మరూపే ఉన్నాడు. లోకమంతా ఆత్మ ఆవరించి ఉంది, దేవుని ఆత్మరూపుగానే అబ్రాహామును పిలిచాడు, ఆత్మరూపుగానే మోషేను నడిపించారు, ఆత్మరూపిగానే సమస్త సృష్టి కూడా కలుగు చేశారు. పిల్లారా, ఆ ఆత్మే ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనకు మార్గం చూపించి మనం ఏ విధంగా నడవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా జీవించాలో మనకు నేర్పి ఆయన మరణించి 3వ నాడు తిరిగి లేచారు మన పాపముల పరిహారం కోసం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ సంగతి గుర్తుంచుకోవాలి.